Good afternoon, my dear friends, students. ఈరోజు మనము సెకండ్ బిఏకి సంబంధించినటువంటి హెచ్ఈపి అండ్ హెచ్పిటి సంబంధించి క్లాసు సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్. అదేవిధంగా పేపరు 4, అదేవిధంగా సెమిస్టర్ 4కి సంబంధించి ఈ యొక్క పేపర్ పేరు ఏంటంటే ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ అనేది మన యొక్క పేపర్ అన్నమాట. అలాగే ఫస్ట్ యూనిట్లో మనం ఉన్నాము. ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే వాట్ ఈస్ ద మోడరైజేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడరైజేషన్, వాట్ ఈస్ ద డెఫినిషన్స్ ఆఫ్ మోడరైజేషన్ అనే అంశాలన్నింటి గురించి చెప్పడం జరిగింది. భారతదేశ సంస్కృతి నాగరికత అనగానేమి వివరించండి అనే అంశం గురించి చెప్పుకున్నాము. అలాగే భారతదేశ సంస్కృతి నాగరికతపై పాశ్చాత్యుల యొక్క ప్రభావం అనే అంశం గురించి కూడా కింది క్లాసులో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విప్లవకారుడైనటువంటి వర్గ పోరాటాన్ని బేస్ చేసుకుని ప్రపంచాన్నంతా కూడా ఒక రకమైనటువంటి కమ్యూనిజం వైపు మొగ్గు చూపే విధంగా చేసినటువంటి వ్యక్తి అయినటువంటి కార్ల్ మార్క్స్ యొక్క మార్క్సిజంపై ఈరోజు మనము డిస్కషన్ చేసుకోవాలి. రైట్. అయితే హూ ఇస్ ద కార్ల్ మార్క్స్ అనేసి మనం ఒకసారి అతని గురించి చెప్పుకున్న తర్వాత ఈ యొక్క కార్ల్ మార్క్స్ అసలు ఏం చెప్పాడు ఏంటనేది దాన్ని తెలుసుకుందాం. రైట్. కార్ల్ మార్క్స్ అనే అతను చాలా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా మనము పరిచయం చేసుకోవచ్చు. కార్ల్ మార్క్స్తో పాటు హెగెల్ అనే ఒక ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కలిపి ప్రపంచాన్నంతా కూడా ఒకే వర్గంగా ఏర్పాటు చేయాలి, అంటే ఉన్నవాళ్ళు ధనికులు పేదవారు అనే తనం లేకుండా అందరూ ఒకటే అనే భావాన్ని తీసుకురావాలి అని చెప్పేసి పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా పోరాటం జరిపినటువంటి వ్యక్తుల్లో కార్ల్ మార్క్స్, హెగెల్ ప్రముఖులుగా మనము భావించవచ్చు. అంటే ఈయన యొక్క సిద్ధాంతం ఏంటంటే కమ్యూనిజాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యాలి, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదం లేకుండా పెట్టుబడిదారులు శ్రామికులు అనే భావాన్ని తీసుకురాకుండా అంతా కూడా ఒక్కటే అనే భావాన్ని ఇక్కడ మనము క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈయన అనేక విధాలైనటువంటి పుస్తకాల్ని రచించి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల్ని ప్రభావితం చేసినటువంటి మహనీయుడిగా కార్ల్ మార్క్స్ని మనము ప్రతిపాదికగా తీసుకోవడం జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు మనము కార్ల్ మార్క్స్ మార్క్సిజంలో ఏం చెప్పాడు అనే విషయాన్ని మనము ప్రస్తావన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ ఆధునిక విప్లవాత్మకమైనటువంటి కమ్యూనిజాన్ని లేదా శాస్త్రీయమైనటువంటి సోషలిజాన్ని ప్రతిపాదించాడు. ఇందాక చెప్పుకున్న విధంగా కార్ల్ మార్క్స్ ప్రపంచం అంతా కూడా కమ్యూనిజాన్ని లేదా శాస్త్రీయబద్ధమైనటువంటి సోషలిజాన్ని ప్రతిపాదించాడని చెప్పి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అలాగే మార్క్స్ తన సహచరులైనటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాస్ క్యాపిటల్, ఇక్కడ కార్ల్ మార్క్స్ తన సహచరుడైనటువంటి హెగెల్తో అనేక సంవత్సరాలు ట్రావెల్ అయ్యి ఎలాగైనా సరే ఈ ప్రపంచంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని మార్పుల్ని చెయ్యాలి అనే ఒక భావంతో కార్ల్ మార్క్స్ ఏం చేశాడంటే అనేక రచనలు చేశాడు, అనేక గ్రంథాలని రాశాడు. ప్రపంచంలో అత్యధికంగా పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్గా మనము ప్రతిపాదించవచ్చు. అందువల్ల ఈయన అనేక గ్రంథాల్ని రచించడం కూడా జరిగింది. ఆ గ్రంథంలో అతి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏంటంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథము,
మనం ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని మనం గనక తీసుకున్నట్టయితే ఆ యొక్క క్రైస్తవులకి ఈ యొక్క బైబిల్ ఎటువంటిదో ఈ కమ్యూనిస్టులకి ఒక బైబిల్ వంటిది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథం అని చెప్పేసి మనము భావించవచ్చు. అలాగే దాస్ కాపిటల్లో మార్కిజాన్ని గురించి వివరించాడు. రైట్, అంటే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పాఠమైనటువంటి మార్కిజం అనేది ఈయన ది దాస్ కాపిటల్ అనే ఒక గ్రంథంలో క్లుప్తంగా మార్క్సిజం గురించి ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్ గా మనము చెప్పుకోవచ్చు. రైట్, అదేవిధంగా మార్క్స్ సిద్ధాంత సారాన్ని పరిశీలిస్తే కమ్యూనిజం అంటే ఏమిటి మరియు దాని అర్థం చేసుకోవచ్చు, ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ మార్క్సిజంలో కమ్యూనిజం ఏంటి ఫండమెంటల్ మనకి తెలియాలంటే కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, దాని యొక్క భావం ఏంటనేది తెలియాలి అంటే గనక మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మార్క్సిజాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భావించవచ్చు. అదేవిధంగా ఈ క్రింది అంశాలని బేస్ చేసుకుని దాస్ కాపిటల్ అనే గ్రంథంలో కార్ల్ మార్క్స్ తమ యొక్క భావాల్ని వ్యక్తం చేయటం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి వివరణ ఇవ్వటం జరిగింది. రైట్, అలాగే కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, ఏ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన వెళ్ళబుచ్చాడు అనేసి మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ చరిత్రాత్మక భౌతికవాద సిద్ధాంతము అని చెప్పేసి మొదటి అంశాన్ని కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. ఏం చెప్పాడు అంటే ఈయన కార్ల్ మార్క్స్ హెగెల్ గతితార్కిక భౌతికవాదంచే ప్రభావితులై భౌతికవాదాన్ని వివరించారు. ఇందాక మనం చెప్పిన విధంగా కార్ల్ మార్క్స్ మరియు హెగెల్ వీళ్ళిద్దరూ కూడా గతితార్కిక భౌతికవాద సిద్ధాంతానికి ప్రలోభలై లేదా ఆకర్షితులై వాళ్ళు ఈ భౌతికవాద సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. అంటే ప్రపంచానికి భౌతికవాద సిద్ధాంతం అంటే ఏంటి, ఈ కమ్యూనిజం ఎలా ఏర్పడింది, అలా ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, ఈ కమ్యూనిజం అనేది ఎందుకు పుట్టింది అనే అంశాలన్నిటిని కూడా వీరు చరిత్రాత్మక భౌతికవాద సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. రైట్, అదేవిధంగా భౌతికవాదమే మార్కు సిద్ధాంతంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మనము పరిగణించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మార్క్స్ సిద్ధాంతం అనేది భౌతికవాదమే అతి ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా మనము భావించవచ్చు. ఈ భౌతిక విధానాన్ని బేస్ చేసుకునే ఇక్కడ కమ్యూనిజం ఏ రకంగా పుట్టింది అనే విషయాన్ని మార్క్స్ హెగెల్ క్లుప్తంగా మనకి వివరించడం జరిగింది. రైట్, అదేవిధంగా ఇక్కడ మనము చూసినట్టయితే కనుక చరిత్రను అర్థం చేసుకోవడానికి పరిస్థితులను పరిశీలించి అత్యవసరమని మార్క్స్ భావించాడు. అంటే చరిత్రను అర్థం చేసుకోవాలంటే కనుక పరిస్థితుల్ని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మానవ చరిత్ర గతిని నిర్ణయించేది ఆర్థిక పరిస్థితులే. మానవుని యొక్క చరిత్ర గతిని మనకి వివరించేది నిర్ణయించేది ఏంటంటే భౌతికవాదమే అని చెప్పేసి ఆయన మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చరిత్రలో సంభవిస్తున్నటువంటి మార్పులన్నిటికీ కూడా భౌతిక పరిస్థితులే కారణమని మార్క్స్ భావించాడు. దాన్నే చరిత్రాత్మక
భౌతికవాద సిద్ధాంతము అని చెప్పేసి కార్ల్ మార్క్స్ మనకి వివరించడం జరిగింది. మార్క్స్ అభిప్రాయంలో, కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయంలో ఒక దేశ సాంఘిక అదేవిధంగా రాజకీయ వ్యవస్థలు చట్ట నిర్మాణము మరియు మతము, నీతి అంశాలు, కళలు, సాహిత్యము మొదలైనటువంటి అభివృద్ధి ఆ దేశ భౌతిక జీవనాధార పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. అంటే మనం చేసేటువంటి చట్టాలు కానీ, శాసనాలు కానీ, నీతి కానీ, ఆచారాలు కానీ, కళలు కానీ ఇవన్నీ కూడా ఉత్పత్తి, వినిమయ, పంపిణీపై ఆధారపడి ఉంటాయి అని చెప్పేసి కార్ల్ మార్క్స్ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చరిత్ర వివరించే సాంఘిక రాజకీయ వ్యవస్థలని భౌతిక జీవన పరిస్థితుల ద్వారా ఏర్పడి అనేక మార్పులు చెందాయనే విషయాన్ని కూడా కార్ల్ మార్క్స్ తన దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో మార్క్సిజంలో వివరించడం జరిగింది. అంటే మనము కార్ల్ మార్క్స్ గురించి ముందుగా తెలుసుకోబోయే ముందు ఏం చెయ్యాలి అంటే అతను రచించినటువంటి దాస్ క్యాపిటల్ గ్రంథంలో చరిత్రాత్మక భౌతికవాద సిద్ధాంతం అనే దాన్ని పూర్తిగా పరిశోధన చేసినట్లయితే అసలు హెగెల్ మరియు కార్ల్ మార్క్స్ ఏ విధంగా తమ యొక్క సిద్ధాంతాన్ని వెల్లడించారు అనే అంశాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చును. రైట్. ఇంకా ఈయన చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే చరిత్రాత్మక భౌతికవాదం అనేది ఈ రకంగా చెప్పాడు. చరిత్ర అంతా కూడా భౌతికవాదమే. ప్రస్తుత పరిశీలన అధ్యయనం చేయడం వల్ల చరిత్ర అనేది మనకి రూఢి అవుతుంది అనే విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా చెప్పినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ అనేసి మనము భావించవచ్చు. దాంతోపాటు ఇంకా ఏం చెప్పాడంటే మిగులు విలువ సిద్ధాంతం గురించి చెప్పాడు. వాట్ ఈస్ మిగులు విలువ అంటే ఇది దీన్నే ఆంగ్లంలో సర్ఫేస్ వాల్యూ అని కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే కార్ల్ మార్క్స్ అభిప్రాయంలో ఉత్పత్తికి ప్రధాన సాధనము కార్మికుల శ్రమే అని చెప్పేసి, శ్రమ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడమే జరిగింది. అంటే కార్ల్ మార్క్స్ అభిప్రాయంలో ఉత్పత్తికి ప్రధానమైనటువంటి సాధనం కార్మికుల శ్రమ మాత్రమే, శ్రమయే వస్తువు విలువ నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఒక అంశాన్ని ఇక్కడ మనకి ప్రస్తావన తీసుకురావటం జరిగింది. అంటే కార్ల్ మార్క్స్ మిగులు విలువ సిద్ధాంతాన్ని ఏ రకంగా చెప్పాడు అంటే పెట్టుబడి బేస్ కాదు, అంటే పెట్టుబడి వర్గం పెట్టేటువంటి పెట్టుబడి కాదు మెయిన్ అని చెప్తూ కార్మికుడు తన శ్రమని పెట్టుబడిగా పెట్టి ఒక వస్తువుని తీసుకురావడం వల్ల ఆ వస్తువు యొక్క ధర నిర్ణయించబడుతుంది అని చెప్పేసి ఇక్కడ కార్ల్ మార్క్స్ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా వస్తువు వినిమయం విలువలు కార్మికులకి ఇచ్చే కూలికి వ్యత్యాసమే మిగులు విలువ. అయితే మనము ఇక్కడ ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అదేంటంటే ఒక కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు అంటే వస్తువుల వినిమయ విలువకు, గుర్తుంచుకోండి, వస్తువుల వినిమయ విలువలకు మరియు కార్మికులకి ఇచ్చేటువంటి కూలికి వ్యత్యాసమే మిగులు విలువ. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వస్తువుల వినిమయ విలువకు కార్మికులకి ఇచ్చే కూలికి ఉన్నటువంటి వ్యత్యాసమనే మిగులు విలువ అని చెప్పేసి మన కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా
కార్మికులకి ఇయ్యడానికి బదులు లాభాలు పేరుతో ఏం చేస్తున్నారంటే యాజమాన్యులు అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మిగులు విలువ శ్రామికుల శ్రమ ఫలితము, కానీ కార్మికులు చెందవలసినటువంటి సంపదను పెట్టుబడిదారి వర్గం వారు దోచుకుంటున్నారు అనేది మన కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం. ఈ రకంగా కార్మికుడు తన శ్రమని పెట్టుబడిగా పెట్టి అధిక ఉత్పత్తి సాధించి వస్తువుని నిర్ణయిస్తే పెట్టుబడిదారి వర్గం వారు ఆ యొక్క శ్రమని దోచుకొని అత్యధిక సంపన్నులు అవుతున్నారు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ యొక్క భావము. ఓకేనమ్మా, ఈ మిగులు విలువని ఒక్కసారి మనము పరిశీలించినట్టయితే కార్ల్ మార్క్స్ సర్ప్లస్ వాల్యూ ఏ విధంగా మనకి వివరణ ఇచ్చాడు అంటే కనుక, పెట్టుబడిదారి వర్గం వారు కేవలం ఆ ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెడతారు, కానీ కార్మికుడు తన శ్రమని పెట్టుబడిగా పెట్టి ఒక వస్తువుని తయారు చేయటం జరుగుతుంది. అందువల్ల పెట్టుబడిదారి వర్గం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక కూలి మాత్రమే కార్మికుడికి ఇచ్చి ఆ కార్మికుడి ద్వారా తయారైన వస్తువుని మార్కెట్లో అమ్మితే వచ్చినటువంటి లాభంలో కొద్ది మొత్తం మాత్రమే కార్మికులకు జీతంగా ఇచ్చి తగు పూర్తి మొత్తాన్ని కూడా పెట్టుబడిదారి వర్గం దోచుకుంటుంది. ఈ విధంగా శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ గారు తన మిగులు విలువ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. మనము ఒక ఉదాహరణ ద్వారా ఈ మిగులు విలువలో దోపిడీ అనేది ఏ రకంగా జరుగుతుంది అని చెప్పేసి చూద్దాం. రైట్, ఇక్కడ మనము ఏ అనే వస్తువు ఏ అనే ఒక వస్తువుని ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఎవరు? పెట్టుబడిదారుడేమో ఫ్యాక్టరీ ఓనర్ CEO కొద్ది మొత్తంగా ద్రవ్యాన్ని వేచించి ఫ్యాక్టరీని స్థాపించి, అలాగే ఇక్కడ కూలి వాళ్ళని అంటే కార్మికుల్ని ఏర్పాటు చేసుకుని ఏం చేశారు అంటే ఒక వస్తువుని తయారు చేశారు. ఈ వస్తువు యొక్క విలువ 10,000 అనుకుంది. అంటే ఫ్యాక్టరీలో కార్మికుల శ్రమతో, అంటే ఈయన చెప్పిన సిద్ధాంతం, కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏ అనే వస్తువు తయారవడానికి ఫ్యాక్టరీలో ఆ ఎక్విప్మెంట్స్ ప్లస్ కార్మికుల యొక్క శ్రమ ద్వారా ఏ అనే వస్తువు తయారైంది. ఆ ఏ అనే వస్తువు యొక్క ధర 10,000 రూపాయలు. ఓకేనమ్మా, ఈ 10,000 రూపాయలతో ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మార్కెట్లోకి వచ్చినటువంటి ఏ అనే వస్తువు ఏం చేసింది? 30,000 రూపాయలకి అమ్మటం జరిగింది. అదవుతుందమ్మా. 10,000 రూపాయల ఖర్చుతో తయారైనటువంటి ఏ అనే వస్తువు బయటకు వచ్చి మార్కెట్లో అది 30,000 రూపాయలకి అమ్ముడయ్యింది. ఓకేనా? అంటే యాజమాన్యానికి -10,000 రూపాయలు తీసేయాలి, ఎందుకంటే ఖర్చు అయింది కాబట్టి. 10,000 రూపాయలు తీసేస్తే ఇంకా ఎంత మిగిలింది అంటే 20,000 రూపాయలు మిగిలింది. ఈ 25,000 రూపాయల్లో అతను ఏం చేస్తున్నాడంటే ఒక 2,000 రూపాయలని మాత్రమే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2,000 ఇవ్వడం వల్ల పెట్టుబడిదారి వర్గం ఏం చేస్తుందంటే 18,000 రూపాయలు దోచుకుంటుంది అనేది మన కార్ల్ మార్క్స్ గారు చెప్పినటువంటి సూత్రము. చూసారా? అంటే ఈ విధంగా
శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ గారి యొక్క వాదన. చూడండి, అంటే కార్మికుల శ్రమతో పాటు, అంటే శ్రమతోచి ఒక వస్తువును తయారు చేస్తే అది 10,000 రూపాయలు ఖరీదు అక్కడ అయ్యింది మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది పెట్టుబడిదారి వర్గం. ఇది ఓకే అంటున్నాడు కార్ల్ మార్క్స్. అయితే ఈ 10,000 పెట్టినటువంటి వస్తువు తయారైన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి బయట మార్కెట్లో అమ్ముడవుతుంది. ఎంతకి? 30,000 రూపాయలకి అమ్మడవడం జరుగుతుంది. ఈ అమ్ముడైపోయినటువంటి 30,000లో ఈ 30,000 యాజమాన్యానికి వస్తుంది. ఈ యాజమాన్యం ఏం చేస్తుంది అంటే ఈ 30,000లో 10,000 తీసేస్తే, ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కాబట్టి, ఇక 20,000 రూపాయలు మిగిలింది అనేసి కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఈ 20,000లో ఏం జరుగుతుంది అంటే 2,000 రూపాయలు మాత్రమే కార్మికుడికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పాడు. అంటే 20,000లో 2,000 రూపాయలని మనం తీసేసినట్టయితే కనుక ఇంకా 18,000 రూపాయలు ఉన్నది అనేసి చెప్పడం జరిగింది. అంటే ఈ 18,000 వాళ్ళు, ఈ 18,000 పెట్టుబడిదారు వర్గం వారు ఎలా పొందారు అనేది కార్ల్ మార్క్స్ వివరణ ఇచ్చాడు. ఎలా పొందాడు అంటే కార్మికుని యొక్క శ్రమని పెట్టుబడిగా పెడితే వాడికి 18,000 రూపాయలు వచ్చింది. ఈ 18,000 రూపాయలని కూడా పెట్టుబడిదారి వర్గం వారు దోచుకుంటున్నారు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కార్మికుని యొక్క శ్రమ దోపిడీ జరుగుతుంది అనేసి తను మిగులు విలువ సిద్ధాంతంలో పూర్తిగా మనకి వివరించడం జరిగింది. ఓకేనమ్మా? అదేవిధంగా ఇప్పుడు మనము తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశము ఏంటంటే వర్గ పోరాటము అనేసి ఇక్కడ మనకి ఒక్కొక్క సిద్ధాంతం గురించి కార్ల్ మార్క్స్ మనకి చెప్పడం జరిగింది. అంటే కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయంలో మానవ సమూహం అంతా కూడా కార్ల్ మార్క్స్ అభిప్రాయం ప్రకారం మానవ సమాజం అంతా కూడా 2 వర్గములుగా డివైడ్ చేయబడింది. అంటే ప్రపంచంలో మొత్తం మానవ వర్గము 2 అంశాలు బేస్ చేసుకుని డివైడ్ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. అవి ఏంటంటే కలవారు అంటే ధనికులు అని చెప్పేసి, కలవారు అంటే దీన్నే హ్యావ్స్ అని అన్నాడు. ఓకేనా? ఇది ఒక వర్గం. రెండవది ఏంటంటే లేనివారు అని చెప్పాడు. హ్యావ్ నాట్స్. అర్థమైందమ్మా? అంటే ప్రపంచంలో ఈయన అభిప్రాయ ప్రకారము మానవ సమూహం అంతా కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకళ్ళు ధనికులు కలవారు, పేదవారు లేనివారు అని చెప్పేసి హ్యావ్ కలవారు, హ్యావ్ నాట్ లేనివారు అనే 2 వర్గాలుగా డివైడ్ చేయబడింది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చీలి ఉండి నిరంతరము పోరాటంలోకి ఉంటుంది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచ చరిత్ర అంతా కూడా ధనిక పేద వర్గాల మధ్య సంఘర్షణతో నిండి ఉన్నది అని చెప్పేసి మన కార్ల్ మార్క్స్ మనకి వివరించడం జరిగింది. ఈ వారి మధ్య జరిగే ఈ సంఘర్షణ వర్గ పోరాటాన్ని మార్క్స్ అభిప్రాయపడ్డాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం ఒక్కసారి గమనించినట్టయితే
ప్రపంచంలో ఉన్నటువంటి మానవులంతా కూడా రెండు వర్గాలుగా డివైడ్ చేయబడ్డారు. అది ధనికులు, పేదవారు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. దాంతోపాటే ప్రపంచ చరిత్ర అంతా కూడా ధనిక పేదవారి వర్గాల మధ్య జరిగే సంఘర్షంతో నిండి ఉంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం. దాంతోపాటు వారి మధ్య జరిగే ఈ సంఘర్షణలే వర్గ పోరాటం అని కార్ల్ మార్క్స్ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే పారిశ్రామిక విప్లవం రెండు వర్గాలకు దారి తీసింది అనేది కార్ల్ మార్క్స్ గారి యొక్క వాదన. ఇప్పుడు పారిశ్రామీకరణ ఎప్పుడైతే ఉద్భవించిందో అప్పుడు ఈ విప్లవం అనేది ఈ రెండు వర్గాలకు దారి తీసింది అనేది కార్ల్ మార్క్స్ గారి యొక్క వాదన అని చెప్పేసి మనం భావించవచ్చు. ఉత్పత్తి సాధనాలను తమ స్వాధీనంలో ఉంచుకున్న వారే ధనికులు అని చెప్పేసి ఇక్కడ కార్ల్ మార్క్స్ గారు చెప్పడం జరిగింది. అంటే ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి వ్యక్తులే ధనికులు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా జీవనోపాధిని సంపాదించుకోవడానికి శ్రమ చేసే వర్గం వారే కార్మిక వర్గము అని చెప్పేసి ఈయన వివరించడం జరిగింది. ఇక్కడ ఈ రెండు వర్గాలు దృక్కోణాలు వేరువేరుగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వారి మధ్య ఆర్థిక సంబంధమైనటువంటి సంఘర్షణలు జరుగుతున్నాయి అనేది కార్ల్ మార్క్స్ గారి యొక్క వాదన. అదేవిధంగా వర్గ పోరాటం ఒక్కటే మానవ చరిత్ర గతిని మార్చగల సాధనం అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పాడు. అనగా అనాదిగా చరిత్రలో వర్గ యుద్ధాలన్నిటికీ ఆర్థిక పీడనమే మూల కారణం అని చెప్పేసి ఇక్కడ కార్ల్ మార్క్స్ తన యొక్క సిద్ధాంతాన్ని వర్గ పోరాటం ద్వారా మనకి వివరించడం జరిగింది. అంటే ఈ వర్గ పోరాటంలో ఏం చెబుతున్నాడు అంటే ఇక్కడ సమాజంలో ఉన్నవారు లేనివారు అనే వ్యత్యాసం ఎప్పుడు ఏర్పడింది అనేసి మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్టయితే కార్ల్ మార్క్స్ ఏం చెబుతున్నాడంటే పారిశ్రామిక విప్లవం అనేది ఎప్పుడైతే ఏర్పడిందో లేదా పెట్టుబడిదారి వర్గము ఉత్పత్తి సాధనాల్ని ఎప్పుడైతే వారి యొక్క హస్తగతం చేసుకున్నారో అప్పుడు సమాజంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అవి ధనిక వర్గము, రెండవది పేద వర్గము అని చెప్పేసి కార్ల్ మార్క్స్ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ ఉత్పత్తి సాధనాలను పెట్టుబడిదారి వర్గం తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ రెండు వర్గాల మధ్య నిరంతరం కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇవి వర్గ పోరాటానికి దారి తీస్తున్నాయి అనేది కార్ల్ మార్క్స్ గారి యొక్క అభిప్రాయము అనేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెట్టుబడిదారి వ్యవస్థ అనే అంశం గురించి మనము తెలుసుకోవాలి. ఏంటి పెట్టుబడిదారి వర్గము అనేసి మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి మనము చరిత్రాత్మక పరిణామంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక అంశంగా మనము భావించాలి. ఈ చరిత్రాత్మక భౌతికవాద పరిణామంలో పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థ ఒక అంశం అని చెప్పేసి మనం భావించాలి. ఇది కొన్ని పద్ధతుల్లో మాత్రమే అభివృద్ధి చెందుతుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావరీత్యా దానికి వ్యతిరేకం అని చెప్పేసి కూడా మనం చూసుకోవాలి. పరిస్థితులను సృష్టించుకొని చివరికి అంతమవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడిదారీ విధానం దాని అంతర్గత శక్తులే నాశనం చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అంటే
పెట్టుబడిదారి వర్గం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాలే ఆ పెట్టుబడిదారి విధానాన్ని నాశనం చేయడానికి మూల కారణాలు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసేటువంటి శ్రమ దోపిడీ, వాళ్ళు ఉన్నటువంటి విధానము, ఇవన్నీ కూడా వాళ్ళ వినాశనానికి, వాళ్ళ పతనానికి కారణమవుతాయని చెప్పేసి కార్ల్ మార్క్స్ తమ యొక్క భావాన్ని వ్యక్తం చేశాడు ఇక్కడ. అది ఎలాగంటే భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తులను పెంచడము పెట్టుబడిదారి వర్గం యొక్క విధానం. పెట్టుబడిదారి వర్గం ఏం చేస్తూ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీ సాధించిన తర్వాత వాళ్ళు బాగా లాభాలు గడించిన తర్వాత ఏంటంటే అలా క్రమక్రమంగా వాళ్ళ యొక్క పరిశ్రమల్ని, భారీ పరిశ్రమల్ని స్థాపించడం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఉత్పత్తి పెంచడం జరుగుతుంది. ఉత్పత్తి పెంచడం వద్ద పెట్టుబడిదారి విధానం ముఖ్య లక్ష్యం ఏంటంటే ధనిక వర్గాల మూలంగా భారీ పరిశ్రమలు పోటీకి తట్టుకోలేక లఘు పరిశ్రమలు అంటే చిన్న పరిశ్రమలన్నీ కూడా దెబ్బతింటాయి. ఎప్పుడైతే మనము పెట్టుబడిదారి విధానంలో వీళ్ళు భారీ పరిశ్రమలను స్థాపించడం వల్ల ఆ లఘు పరిశ్రమలు ఏవైతే ఉంటాయో చిన్ని తరహా పరిశ్రమలు ఇవన్నీ కూడా భారీగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది మన కార్ల్ మార్క్స్ గారి యొక్క అభిప్రాయం. దాంతోపాటు ఏం జరుగుతుందంటే చిన్న పరిశ్రమలో పనిచేసే వాళ్ళంతా శ్రామిక వర్గంలో కలుస్తారు. ఎప్పుడైతే ఈ లఘు పరిశ్రమలు దెబ్బతిన్నాయో, దేనికి ఈ భారీ పరిశ్రమలు స్థాపించడం వల్ల చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలు దెబ్బతినడం వల్ల అందులో పనిచేసేటువంటి వర్గం అంతా కూడా శ్రామిక వర్గంలో కలుస్తారు అనేది కార్ల్ మార్క్స్ భావం. ఇలా కలవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే కార్మికుల సంఖ్య పెరుగుతుంది. ముడి పదార్థాలు సమృద్ధిగా లభించే చోట భారీ పరిశ్రమలు స్థాపించబడతాయి. అంటే ఎప్పుడైతే లఘు పరిశ్రమలు దెబ్బతింటాయో అప్పుడు భారీగా ఏం జరుగుతుంది అంటే కార్మిక జనాభా అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అదేవిధంగా భారీ పరిశ్రమలు స్థాపించేటప్పుడు ఏం జరుగుతుందంటే మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ పరిశ్రమల్ని స్థాపించబడతాయి అనేది కార్ల్ మార్క్స్ యొక్క వాదన. అదేవిధంగా వివిధ దశల్లో జరగవలసినటువంటి పనులను ఒకే చోట జరిగేటట్టు ఏర్పాటు చేస్తారు. దీని మూలంగా వివిధ స్థాయిల్లో పనిచేసే కార్మికులందరూ ఒకే చోట కలుసుకోవడం సంభవిస్తుంది. ఫలితంగా ఏం జరుగుతుందంటే కార్మికుల్లో వర్గ చైతన్యం పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం. అంటే విప్లవం అనేది ఎలా వస్తుంది అనడానికి ఒక క్లారిటీ ఇచ్చాడు మనకి ఇందులో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో. వాళ్ళ పతనానికి వాళ్లే కారకులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అది ఎలాగంటే పెట్టుబడిదారి వర్గం భారీ పరిశ్రమలు స్థాపించడం వల్ల వాటి యొక్క పోటీతత్వానికి తట్టుకోలేక లఘు పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయి ఈ కార్మిక వర్గం అంతా, అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా కార్మిక వర్గంలో చేరతారు. ఇలా చేరినటువంటి కార్మిక వర్గంలో చైతన్యం అనేది ఏర్పడి తిరుగుబాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేది మన కార్ల్ మార్క్స్ యొక్క భావం. ఓకేనమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.